ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్తే. అందరికీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో వెలిసిన ముగ్గురమ్మల యొక్క కృప, ఆ తల్లుల యొక్క ఆశీర్వాదం, ఆ తల్లుల యొక్క అమృత వర్షం మీపై కురియాలని ఆ జగదంబలను మనసు పూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఆ తల్లులు మిమ్మల్ని ఎప్పటికీ ఆశీర్వదించుటకై, మిమ్మల్ని అనుగ్రహించుటకై, మీ వెన్నంటే ఉండి సర్వకాల సర్వావస్థల యందు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ అందరినీ సుఖ సంతోషములతో వర్ధిల్లింపజేయడానికి బిజ్వారమునందు వెలిసి ఉన్నారని, ఒక సాధువుగా, ఒక యోగిగా, ఒక సంతుగా, ఒక ఋషిగా నేను మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను. అమ్మ ఎన్నో దర్శనాలను నా మతియందు తీసుకుని వచ్చి లోక కళ్యాణార్థంపై బిజ్వారమునందు వీటన్నిటి నెలకొల్పిందని నేను సదా భావిస్తాను. లేకపోతే నేను ఎక్కడా, నా జీవితం ఎక్కడా, నా జీవన విధానం ఎక్కడా? అటువంటిది ప్రతి ఒక్కటి నా దర్శనమునందుకు తెచ్చి ఇక్కడ స్థాపింపజేసి, ఆ తల్లి తనకు తానుగా ఇచ్చా ప్రేరేపిత శక్తితోనే ఇక్కడ అన్నిటినీ స్థాపింపజేసిందని సర్వదా నేను భావిస్తూ ఉంటాను. ఈరోజు ఇది జరగాలి నాయన అని చెప్పేసి నా మతికి తేవడం, నేను పూజలో ఉండగా, ధ్యానంలో ఉండగా, లేదా అలా నా శరీరాన్ని వాల్చి నేను పడుకొని ఉండగా, ఏదో ఒక సమయంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏ సందర్భంలోనైనా నాకు ఒక సందేశాన్ని తటస్థింపజేసి ఆ దర్శనమును నా మతి యందుకు తీసుకొని వచ్చి, అది ఆచరణలో నేను పెట్టగానే సఫలమైపోయి, అందుకు ఎవరో ఒక దాత ముందుకొచ్చి ఆయన చేత అది పరిపూర్ణం అవ్వడం అన్నది ఒక అద్భుతం, ఒక అనిర్వచనీయం. అంబాత్రయ క్షేత్రంలో జరిగే ప్రతి దానికి ఒక పరమార్థం ఉన్నది, ప్రతి దానికి ఒక పరబ్రహ్మ పదమైనటువంటి తత్వం ఉన్నది. ఎందుకంటే వాటిని శరీరంతో ఉండేటటువంటి నేత్రములతో చూస్తే వాటి యొక్క విలువలు తెలియవు. మనోనేత్రంతో చూడాలి, జ్ఞాన నేత్రంతో చూడాలి, ఆధ్యాత్మిక అనుభవ నేత్రంతో చూడాలి, ధార్మిక చింతనాత్రయమైనటువంటి దృష్టికోణంతో చూడాలి. అప్పుడు కానీ అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి దర్శనములు ఎవరికి తెలియవు. మొన్న ఈ మధ్యలో ఒక అతను నన్ను అడిగాడు, స్వామీజీ అమ్మవారికి ఆ చేపలు ఎందుకు తగిలిచ్చారు వెండివి అని అడిగారు. అవి చేపలు కాదు, పరిపూర్ణమైన, పరిపృష్టమైనటువంటి, శాశ్వతమైనటువంటి, సర్వ సమృద్ధికరమైనటువంటి సంపదకు, అమోఘమైనటువంటి జ్ఞానమునకు, అతీతమైనటువంటి దైవత్వానికి ప్రతీకలవి. మత్స్యావతారంలో మత్స్యములో ఉండేటటువంటి ప్రత్యేకతలు, మత్స్యములో ఉండేటటువంటి గొప్పతనాన్ని ధార్మిక చింతనలో ఋషులు చాలా గొప్పగా చెప్పి ఉన్నారు. అమ్మకు ఆ వెండి మత్స్యములు నివేదించుట లోపల ఒక తాపసికమైన ధర్మం కూడా ఉన్నది. అది మా అనుష్ఠాన చంద్రికలో, మా తపస్సులో మేము ఏకాంతంగా చేసుకునేటటువంటి మార్మికతను జగదంబ యొక్క పాదపద్మములకు నివేదించి, ఆ తల్లి యొక్క ఆభరణములుగా, ఆ తల్లి యొక్క భూషణములుగా ఆ మత్స్యములు ఉండడం చేత, ఆ అలంకార ప్రాయుక్తంలో ఎవరైతే అమ్మను దర్శించుకుంటారో వాళ్లకు చిరకాల యశస్సు, ఆజన్మాంత యశస్కాల ప్రాప్తి, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము, అమోఘమైనటువంటి ధనయోగ సిద్ధి, పరిపూర్ణమైన ఐశ్వర్య సిద్ధి కలుగునని చెప్పేసి మా అనుభవంలో జగదంబ దర్శనానికి తీసుకుని వచ్చింది. ఆ కోణాన్ని, ఆ దర్శనాన్ని అనుసరించే అమ్మకు ఆ చేపలను అలా తగిలించడం జరిగిందనమాట. అలాగే ఈ అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి ప్రతి పూజకు, ప్రతి కైంకర్యానికి, ప్రతి నివేదనకు, ప్రతి ఒక్క దానికి ఆ జగదంబ యొక్క ప్రేరణ, అమ్మ యొక్క అనుగ్రహము, ఆ పరాత్పరి అయినటువంటి, ఆ మహాశక్తి అయినటువంటి, ఆ పరాభట్టారిక అయినటువంటి ఆ మహాశక్తి, ఆ తల్లుల యొక్క ఆజ్ఞ, ఆ జగదంబల యొక్క ఆదేశమే దాగి ఉన్నది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం అంబాత్రయ క్షేత్రంలో ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి. అనునిత్యము జరిగేటటువంటి పూజలే కాక, పక్షములను అనుసరించి పూజలు, మాసములను అనుసరించి పూజలు, ఋతువులను అనుసరించి పూజలు, ఆయనములను అనుసరించి పూజలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, మాస, పక్ష, ఆయన, సంవత్సరాదులను అనుసరించి కూడా పూజలు ఎన్నో జరుగుతుంటాయి. ప్రతిదీ కూడా మా అనుభవానికి తీసుకొచ్చింది ఆ తల్లియే. అమ్మ ఆజ్ఞగానే మేము చేస్తూ ఉన్నాము. వాటిని అనుసరించి
ప్రతి సంవత్సరము అంబాత్రయ క్షేత్రంలో 2 అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి గోమాత కళ్యాణ మహోత్సవం ఒక అద్భుతం. అద్భుతం అది మానవ జ్ఞానానికి అంతు చిక్కనటువంటి అద్భుతం అది. మానవ జ్ఞానానికన్నా అతీతమై మానవ పరిధిని దాటి ఆలోచించి, మానవ పరిధిని దాటి దైవత్వ ప్రేరణతో దగిన వాళ్ళకు మాత్రమే ఆ గోమాత కళ్యాణం యొక్క మహత్యం తెలుస్తది. గోమాత కళ్యాణం యొక్క మహత్యం తెలియను. రెండవది శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో జరిగేటటువంటి పూజలు. అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు అద్భుతములు. ఎలా అద్భుతములు స్వామి? ప్రతి చోట కూడా చేస్తున్నారు కదా. ప్రస్తుత శక్తి పీఠాల్లో, ప్రసిద్ధమైనటువంటి శాక్తీయ పరంపరానుగతంగా వస్తున్నటువంటి మఠాల్లో, పీఠాల్లో, దేవాలయాల్లో కూడా చేస్తారు కదా. అమ్మవారి ఉత్సవములు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. అయ్యో ఎందుకు చేయరు? అద్భుతంగా చేస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో కానివ్వండి, మిగతా శక్తి క్షేత్రాల్లో కానివ్వండి, చాలా వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేస్తారు. కానీ శాస్త్ర పాండిత్య పరిజ్ఞానాన్ని అనుసరించి అక్కడ పూజలు వాళ్ళు చేయవచ్చు. సిద్ధాంత సత్యాన్ని అనుసరించి చేయవచ్చు. శాస్త్ర వేద వాంగ్మూలాన్ని అనుసరించి వాళ్ళు చేయవచ్చు. కానీ అంబాత్రయ క్షేత్రంలో శాస్త్ర ప్రమాణముగా, సిద్ధాంత ప్రమాణముగా, వేద వాంగ్మూల ప్రమాణముగా, అన్ని ధర్మశాస్త్రాల ప్రమాణంతో కొన్ని దేవీ తంత్ర విధిని అనుసరించి దేవీ తత్వ విధిలో ఉండేటటువంటి గుప్త తంత్రాల యొక్క సారాంశంగా కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో తాంత్రికమైనటువంటి గ్రంథ శోధనలు, మాంత్రిక గ్రంథ శోధనలను అనుసరించి అంబాత్రయ క్షేత్రంలో ప్రామాణికతను అనుసరించి పూజలు జరుగుతాయి. అప్రమాణమైనటువంటి పూజలు ఏవీ జరగవు. వాటిలో భాగంగానే అంబాత్రయ క్షేత్రంలో 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు యథాతథంగా భగవతి మా దృష్టి యందు తెచ్చినటువంటి దర్శనమునకు అనుసంధానంగానే అమ్మ మా ఆలోచన పరిమితికి అందినటువంటి జ్ఞాన శకలాన్ని అనుసరించి మేము పూజలు చేస్తూ ఉన్నాం. అందులో శాస్త్రమిళితం కూడా ఉంటుందండి. అశాస్త్రీయమైనవి ఏవి కూడా ఇక్కడ జరగవు. మొన్న ఒక అతను వాట్సాప్లో ఒక కామెంట్ పెట్టాడంట. మా డ్రైవర్ నాకు తీసుకొచ్చి చూపించాడు. ఏంటని? స్వామీజీ, మీరు ముగ్గురమ్మలను ఏకనాభియందు 2 స్తనములతో కూడి ఉండగా ప్రతిష్ఠ చేశారు కదా. అలా అమ్మవారు ఆ రూపంలో ప్రతిష్ఠించబడాలని ఏ శాస్త్రంలో ఉన్నది? ఏ ఉపనిషత్తులో ఉన్నది? ఏ ధర్మ గ్రంథాల్లో ఉన్నది అని అడుగుతున్నాడు. చూడండి, శాస్త్ర ప్రమాణంగా గ్రాంధికంగా ఉండేది గ్రంథాల ఉన్నవే జరగాలనా? కొత్తగా ఆవిష్కరణలు ఏం జరగకూడదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రతిదీ శాస్త్రాల్లో, వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి గ్రాంధికమైనటువంటి విశ్లేషణామృతంగానే ఉండాలా? ప్రతిదానికి పురాణాల్లో ఉండేటటువంటి నిర్వచనానికి అనుసంధానంగానే క్షేత్ర నిర్మాణాలు జరగాల? కొత్తగా ఏ దర్శనాలు కలగకూడదా? రాకూడదా? చేయకూడదా? పోనీ ఇంకొక విషయం అడిగాడు ఆయన. రుద్రశూలం అలా ఏదో ఒక వృక్షంలాగా మొనలు విప్పుకొని ఉన్నట్టుగా ఉన్నది కదా. అమ్మవారు ఆ శూలాన్ని ఎక్కడ ప్రయోగించింది? ఏ సందర్భంలో ప్రయోగించింది? ప్రయోగించినటువంటి వివరణ ఏమిటి? అది శివుడు ప్రయోగించాడా? అమ్మవారు ఒక కామెంట్ పెట్టాడంట ఆయన. చూడండి, మీరు వీటి యొక్క రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి వివరణలు రుద్రశూలం కానివ్వండి, విజయ చాముండేశ్వరి మాత ఎవరైతే క్షేత్రపాలినిగా ఉన్నదో అమ్మవారు కానివ్వండి, సప్త జీవనదీ జలాలతో ప్రతిష్ఠితమైనటువంటి కూర్మాకారపు కోనేరు కానివ్వండి, 52 దివ్యమైన మృత్తికల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ ముగ్గురమ్మలను కానివ్వండి, ఏ శాస్త్రంలో కానీ, ఏ పురాణాలంలో కానీ, ఏ వేదంలో కానీ మీకు ఆ తల్లుల యొక్క ఆధారాలు దొరకవు. ఎందుకంటే నా స్వయం తాపసికమైనటువంటి శక్తితో ఆ తల్లులు ప్రతిష్ఠింపబడ్డారు. నేను అన్వేషించానండి. ఇది వరకు శాస్త్ర ప్రమాణాలలో వెలిసినటువంటి దేవాలయాలు, ఇంతవరకు శాస్త్రం అనుసంధానంగా వచ్చినటువంటి మఠాలు కానివ్వండి, పీఠ పరంపరలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక ప్రామాణికతను అనుసరించి కొలవబడుతున్నాయి, పూజింపబడుతున్నాయి. వాటికి భిన్నంగా నేను ఏదైనా దర్శించి లోకానికి ఇవ్వాలని ఒక కసి చేత నేను తపస్చేశాను. సంవత్సరంన్నర జగదంబకు తపం ఆచరిస్తే ఆ భగవతి నా దృష్టి యందు ప్రకటితమై నాకొచ్చిన దర్శనానికి అనుసంధానంగా ఈ క్షేత్ర నిర్మాణం జరిగింది. అంతేగాని ఏ శాస్త్రంలో ఉంది, ఏ పురాణంలో ఉంది, ఏ వేదంలో ఉంది, ఏ నిఘంటువులో ఉందని మీరు అడిగితే
లేనివి ఎక్కడి నుండి తెచ్చి చూపెట్టమంటావు? పోనీ ప్రతిదీ శాస్త్ర ప్రమాణంగానే నిర్మాణం అవ్వాలని మీరు అనుకుంటే నేను ఒక విషయం చెప్తున్నాను. మొన్న నేను ఒక పుస్తకం చదివాను. ముక్కమల క్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీధర స్వామి వారు ఒక పుస్తకం రాశారు. అందులో ఎన్నో ప్రామాణికతమైనటువంటి శ్లోకాలు, కొన్ని మంత్రాలు, కొన్ని సహస్రనామాలు అన్నీ రాశారు. చాలా బాగుంది. అందులో సాయినాథుని యొక్క అష్టోత్తర శతనామావళి వారు రచించారు. ఆ అష్టోత్తర శతనామావళిలో కొన్ని బీజ మంత్రములు లుప్తమై ఉన్నాయి. బీజ మంత్రాలను జత చేయబడి ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సాయినాథాయ నమః అని. అసలు సాయినాథుడు ఎవరు? ఆ సాయినాథుడికి బీజ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? బీజ మంత్రాలు ఒక దేవునికి, ఒక దేవతకు పరిమితం చేయడానికి, ఒక దేవతకు, ఒక దేవుడికి బీజ మంత్రాలు అంకితం చేయడానికి ఎన్ని ప్రామాణికతలు ఉండాలి? ఏ ప్రామాణికత ధర్మం చేత వారికి బీజ మంత్రాలు అంకితం చేశారు చెప్పండి? పోనీ అది అయిపోయింది. ఇప్పుడు శాస్త్ర పాండిత్య సాహిత్యం యొక్క ఆధారితంగా వచ్చినటువంటి దేవాలయాలు అనుకోండి, కొన్ని దేవత ప్రతిష్టాపనలు అనుకోండి, ఎన్ని లోపాలు ఉన్నాయి నేనే చూపిస్తాను. ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో కూడా లోపాలు ఉన్నాయి, నేను చూపిస్తాను. పండితులు అంగీకరిస్తారా? చూడండి, శాస్త్రం అనేది ఒక అనుభవం కోసం మాత్రమే, ప్రామాణికం కాదు. ప్రామాణికత ఎప్పుడవుతుందంటే స్వీయ విశ్లేషణ. ఆయన స్వీయ విశ్లేషణ చేయవలే. స్వీయ విశ్లేషణ చేసి పెద్దలను సంప్రదించి పెద్దల యొక్క అనుభవానికి అది తగినదై అది సరి అయినది ఉంటే తప్ప ఆమోదయోగ్యమైనది కాదు. అలా మీకు శాస్త్రాల్లో అంబాత్రయ క్షేత్రం గురించి మీకు తెలియాలనుకుంటే మేము రచించినటువంటి గ్రంథావళి ఒకటి ఉన్నది. దాన్ని మీరు గనక తీసుకొని చదివితే నేను ఎలా దర్శించాను, ఏ ధ్యానంలో నాకు అమ్మ ఇచ్చింది, అమ్మ ఇచ్చినటువంటి ధ్యానానికి అనుసంధానంగా ఇక్కడ జగదంబలు ఉన్నారా లేదా, పోనీ మృత్తికా పూజితమైనటువంటి దేవతలను పూజించవచ్చునా లేదా మీరు ఒకసారి శాస్త్రాల్లో ఉందో లేదో తెలుసుకోండి. మృత్తికా బంధనాకృతమైనటువంటి దేవతలను పూజించవచ్చా లేదా? ఆ ఛందస్సును అనుసరించి విశేషమైనటువంటి దైవీ శక్తులు కలిగిన ప్రదేశాల నుంచి నేను మృత్తికలను తీసుకురావడం జరిగింది. ఆ మృత్తికల్లో కూడా ఎన్నో వైజ్ఞానికమైన మూలాలు ఉన్నాయి, శాస్త్ర సాంకేతికమైనటువంటి మూలాలు ఉన్నాయి, దైవీ సంపత్తికి సంబంధించినటువంటి విజ్ఞాన శకలములు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. వాటిని గురించి సమగ్రంగా మీరు తెలుసుకోవాలంటే అంబాత్రయ క్షేత్రానికి రండి, నా ముందు కూర్చోండి, నేను దాని యొక్క వివరణ ఇస్తాను. మీరు అడగడం ధర్మమే, ఏ శాస్త్రంలో అయితే లేదు, ఇది వాస్తవం. ఎందుకంటే నా స్వయం తపస్సుతో నేను దర్శించి నిర్మింపజేసింది కాబట్టి, నేను రచిస్తే ఏదైనా ఒక శాస్త్రం కావచ్చు, ఒక గ్రంథం కావచ్చు, ఒక పురాణం కావచ్చు, ఇదివరకైతే లేవు. ఎక్కడో కొన్ని తంత్రశాస్త్రాల్లో కొన్ని దేవీ తత్వ విధికి సంబంధించినటువంటి గ్రంథాలలో ఉన్నాయి, కాకపోతే అవి ఇప్పుడు లేవు. అవన్నీ దగ్ధమైపోయాయి, లుప్తమైపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కలిసిన వాటిని మళ్ళీ వెలికి తీసుకురావాలంటే నా నుంచి కాదు. అలాంటి ప్రామాణికతను అనుసరించినటువంటి ఋషి పుంగవులు రచించిన గ్రంథాలు ఇప్పటికి ఉన్నాయా? ఉన్నాయా అంటాను నేను. లేవు. ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. భగవంతుడే వాటిని కనుమరుగు చేశాడో, లేకపోతే భావితరాలకు ఈ గ్రంథాలు గనక అందితే మానవులు వీటినే ప్రామాణికతగా అవలంబింపజేసుకొని వారి యొక్క శక్తి సామర్థ్యాలను విస్మరిస్తారని, వీటి మీదనే ఆధారపడతారని చెప్పి కలియుగ లక్షణాలను అనుసరించి కలియుగంలో మానవుడికి ఆలోచించే జ్ఞానం లేదు, ఓపిక లేవు. అందుకే ఈ చంచల స్వాభావికమైనటువంటి జ్ఞానానికి శాస్త్రాలు తగవని భగవంతుడే వాటిని కాలగర్భంలో కలిపివేశాడేమో. నా కసి ఏంటంటే ప్రపంచంలో ఉండే వాటి కంటే ఏదైనా ఒక గొప్పగా నేను దర్శించి ఇవ్వాలి. ఉన్న వాటినే నేను చేయగలిగితే ఇంకా నేనెందుకు, నా గొప్పతనం ఎందుకు అన్నది నా కసి, నా అన్వేషణ, నా తపస్సే అది. దానికి జగదంబ ప్రసన్నురాలై నన్ను అనుగ్రహించి అమ్మ ఇచ్చిన దర్శనాలండి ఇవన్నీ. అమ్మ నా జ్ఞానం లోపలికి ఆ దర్శనాలు తెచ్చింది. నాకు ఆలోచనలు కలిగాయి ఇలా చెయ్యాలని చెప్పేసి. అదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే పిచ్చి పిచ్చి చేష్టల లోపల వచ్చినాయి కావు. పరమపదమును అనుసరించి నేను ధ్యానంలో ఉన్నప్పుడు నా యొక్క స్థితిని, నా ప్రజ్ఞాతత్వాన్ని ఛేదించుకొని అతీతమైనటువంటి స్థితిలో నేను ఉండగా వచ్చిన దర్శనాలవి. వాటి యొక్క ప్రామాణికత నిదర్శనములే ఈ క్షేత్రంలో జరిగేటటువంటి ఆవిష్కరణ. ఇవి సిద్ధాంత సత్యమండి. ఆ జగదంబ అయినటువంటి వాగ్దేవత యొక్క ప్రోక్తానుసారంగా ఇవి జరిగాయి.
ఆ మహాశక్తి అయినటువంటి కాల సంభూత స్వరూపిణి అయినటువంటి మహాకాళి యొక్క స్వరూపకంగా ఇవి జరిగాయి. సర్వ జగత్తుకి ఐశ్వర్య స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మి యొక్క ప్రామాణికతను అనుసరించే ఇవి జరిగాయి. కాబట్టి ముగ్గురమ్మలు ఒకే శరీరమునందు విరాజిల్లుతూ ఈ జగత్తునంతా పావనం చేయడానికే ఆ తల్లులొచ్చారు. ఇది సత్యం. ఆ భగవతి చరణారవిందముల యొక్క సాక్షిగా ఇది సత్యం. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒకవేళ మా దర్శనానికొచ్చింది తప్పు, ఏదో దర్శించి ఏదో ఇచ్చాము అనే భ్రమ మీకుంటే వచ్చి అమ్మలనే అడగండి. అమ్మలే మీకు చెబుతారు. ఆ ముగ్గురమ్మలే పలుకుతారు మీకు. కావాలంటే వచ్చి మీరే మాట్లాడండి. స్వామి అమ్మ మాతో మాట్లాడదు కదా అని మీరు అనుకోవచ్చే. అనుకుంటే ఆ తల్లి యొక్క భాషణను, ఆ తల్లి యొక్క వాక్కును, ఆ తల్లి యొక్క ఆంతరంగికమైనటువంటి సంభాషణను గ్రహించు మేము చెబుతున్నా మీరు వినాలి. అది ఏ మీ విద్యుక్త ధర్మం. లేదంటే మీరే మాట్లాడి తెలుసుకోండి. ఈ రూఢిని అనుసరించి అంబాత్రయ్య క్షేత్రంలో ఎన్నో పూజలు జరుగుతుంటాయి, ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. నేను చెప్పేదేంటంటే పుణ్యం, పురుషార్థం ఒకే ధర్మంలో కలిసి రావడం మీ అదృష్టం. పుణ్యం ఎప్పుడు చెప్పి రాదు. మీరు కోరి పుణ్యం చేయాలన్నా మీకు దొరకదు. ఏ కార్యశీలతను అనుసరిస్తే పుణ్యం వస్తుందో మీకు తెలియదు. పూజలు చేస్తే పుణ్యం వస్తది. పూజలు చేస్తే పుణ్యం వస్తదని ఒక అజ్ఞానాన్ని మీకు నూరిపోసారే తప్పిస్తే, ఎట్టి పూజలు చేస్తే పుణ్యం వచ్చునో మీకు ఇంకా ఎవరూ చెప్పలేదు. ఎట్టి పూజలు చేస్తే పుణ్యం వచ్చునో మీకు ఇంకా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అందుకని పుణ్యం, పురుషార్థం ఒకే ధర్మంలో సిద్ధించాలంటే అంబాత్రయ్య క్షేత్రంలో ఆ జగదంబల యొక్క సేవ మీరు చేసుకోండి. అమ్మవారి యొక్క కైంకర్య సిద్ధిలో మీరు భాగం పంచుకోండి. అమ్మలను సేవించుకోండి. మీ జన్మలు తరించుట తథ్యం. చూడండి, ఒక సమయాన్ని అనుసరించి మనం విత్తనం నాటితే ఈ రోజు నాటిన విత్తనం రేపే మనకు ధాన్యాన్ని తిరిగి ఇవ్వదు. సుమారుగా 4 నెలల సమయం పడుతుంది. లేదా ఆయా విత్తనం యొక్క ధర్మాన్ని అనుసరించి, ఆ విత్తనం యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి కొంత సమయం పెరగవచ్చు, కొంత తొందరగానే రావచ్చు. అలాగే మీ జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, మీ పాప పంకిలములను అనుసరించి, మీ కర్మఫలాన్ని అనుసరించి ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ పుణ్యఫలం మీకు ఆవరించక తప్పదు. ఇది సత్యం. మీరు చేసిన సేవా ఫలితం ఎక్కడా పోదు. మీరనుకున్నటువంటి కాన్సెప్టులు అది ఉపయోగపడకపోయినా ఇంకేదో విధంగానన్నా ఆ పుణ్యఫలం మీకు సిద్ధించి ఉండవచ్చును. దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఈ క్షేత్రంలో మీరు చేసినటువంటి దాన ఫలమును గురించి కాదు నేను చెప్పేది. మీరు ఏ క్షేత్రంలోనైనా దానం చేయండి. ఎక్కడన్నా సేవలు చేయండి. ఏ పీఠంలోనన్నా మీరు సేవ చేయండి. మీరు అనుకున్న విధంగా మీకు ఒకవేళ రిజల్ట్ వస్తే అది మీ అదృష్టం. మీ పెద్దలు చేసిన పుణ్యము, మీరు చేసుకున్న పుణ్యము, మీ యొక్క సత్యవ్రతం, మీ యొక్క ధర్మనిరతి. కానీ వేరే ఏ విధంగానైనాను మీ సేవ యొక్క ఫలితం మీకు సిద్ధించి ఉండవచ్చు. మీ అనుభవానికి అది పోయి ఉండకపోవచ్చు. అయితే ఎక్కడ కూడా మీరు ధర్మం చేయండి, సేవ చేయండి. మీ వంతుగా మీరు మీ యొక్క పాత్రతను నిరూపించుకోండి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉండి హైందవ సంస్కృతిని మన ఎదమినేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు మాబోటి సాధువులను, మాబోటి యోగులను, మాబోటి ధర్మమూర్తులను కాపాడే బాధ్యత మీదే కదా. మీరు కదా మా వెన్నంటుంటే మేము ఇంకయూ ధర్మ కార్యాలు చేయగలం. ఆ ధర్మ కార్యాల యొక్క పుణ్యమును లోకానికి ధారబోయగలం. ఇలా మీరు నిలబడి ఉండి మీరు నడిపించగలిగితే ఇటువంటి మఠాలు, పీఠాలు సస్యశ్యామలంగా, సజీవంగా ఇంకా 4 తరాలు మెలుగుతాయి. భావి తరాలకు మీ పిల్లలకు బంగారు జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును, మంచి జ్ఞానాన్ని, వేదోక్తమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని మీ పిల్లలకు పంచేవాళ్ళం మేముంటాం. మీలాంటి వాళ్ళు చూడకపోతే మేము ఏమి చేయగలము, ఎలా నిలబెట్టుకోగలం చెప్పండి. ఆ మూలాన్ని, ఆ నీతిని అనుసరించి మీ అందరికి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. మీకు సమీపంలో ఎవరైనా సాధువులుంటే, స్వామీజీలుంటే, యోగులుంటే వాళ్ళు కూడా సత్యవంతులై, సంసార రహితులై, పెండ్లం పిల్లలు లేకుండా భగవత్ కైంకర్యమునకే వాళ్ళు పాటుపడే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళలో లీలలున్నాయా, మహిమలున్నాయా, వాళ్ళు ఏమైనా జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేస్తున్నారా, ఏమన్నా గొప్ప పనులు చేస్తున్నారా, మమ్మల్ని ఏమైనా ఉద్ధరించారా, మా కష్టాలు పోగొట్టారు, ఇవన్నీ ఏమీ చూడొద్దు. దయచేసి నేను చెప్తున్నాను. ధర్మదేవత సాక్షిగా చెప్తున్నా, జగదంబగా నేను చెబుతున్నా. సత్యమైన ఒక సాధువు నీ ఇంటి పక్కలున్నాడు, నీ ఊళ్ళో ఉన్నాడంటే తప్పకుండా వాళ్ళని ఆదరించండి, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళ వెన్నంటే మీరు నిలబడండి.
మీకు తోచినంతలో సమయ సహకారమో, వ్యావహారిక సహకారమో, ధన రూపేణ, వస్తు రూపేణ, ఆహ్, సేవ రూపేణ ఏదో ఒక రూపకంగా వారికి మీరు చేయూతగా నిలబడండి. ఎందుకంటే సాధువు యొక్క పోషణ సమస్త దేవతా పోషణ అని నేను చదివాను కొన్నింటిలో. మీకు తెలియదండి, సాధుత్వ ధర్మాన్ని గనక మీరు ప్రోత్సహిస్తే మీ వంశావళికి, మీ పిల్లలకు, మీకు ఎన్ని శుభాలు జరుగుతాయో మీకు తెలియదు. ఆ అనుభవైక్యమైనటువంటి సిద్ధితో మీకు చెబుతున్నాను. తప్పకుండా కాషాయంబరధారి అయినటువంటి ప్రతి స్వామీజీని ప్రోత్సహించండి. ధర్మాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 విధాలుగా మీరు ప్రోత్సహించినట్టు లెక్క. ఆ విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. తప్పకుండా స్వామీజీలని ఎంకరేజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, అమృత సరస్సు దగ్గరికి వెళ్లి నువ్వు కాళ్ళు కడుక్కోకపోయినా, చేతులు కడుక్కోకపోయినా, అమృతాన్ని సేవించకపోయినా దాని గాలి తగిలిన నువ్వు పావనం గాక తప్పదు. అది సద్గురువు యొక్క లక్షణం. ఇది తథ్యం. మీకు తెలియదు. ఈ అనుభవాలు మా జీవితాల్లో కోకొల్లలు మేము చూసాం. మీకును మీ కుటుంబ పరంపరలో ఇది సిద్ధిస్తుంది తప్పకుండా. ఈనాడు అంబాత్రయ క్షేత్రానికి ఎంతో మందొస్తున్నారు. అమ్మలు మిమ్మల్ని అనుగ్రహించుట సత్యం. అలాగే ఆ తల్లులను ప్రేరేపింపజేసి మిమ్మల్నందరినీ పావనులను చేసే బాధ్యత నాది. నేను తప్పకుండా దానికై పాటుపడతాను. ఈరోజు అమ్మవారి యొక్క చరణామృతముల చెంత, ఆ జగదంబల యొక్క పాదపద్మముల చెంత ఎన్నో అద్భుతముల గురించి, ఎన్నో ఆవిష్కరణల గురించి, ఎన్నో మహత్తుల గురించి, మహిమల గురించి, ఎన్నెన్నింటి గురించో మీతో మాట్లాడాలి, మీతో చెప్పాలనే ఒక కోరికతోనే ఈరోజొచ్చాను. అయితే అందులో ముఖ్యమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి భూమికని ఈరోజు మీ ముందు ఉంచుతాను. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో అక్టోబర్ 3వ తారీఖు, 10వ నెల అక్టోబర్ 3వ తారీఖు గురువారం నుండి 12/10 శనివారం వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనగా వచ్చే నెల. ఈ బ్రహ్మోత్సవాలలో అమ్మవారి యొక్క పాదపద్మముల చెంత అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి కార్యక్రమాల గురించి మీకు వివరిస్తాను. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము తేదీ 3, 10వ నెల 2024 గురువారం నుండి 12 తేదీ 10వ నెల 2024 శనివారం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రామం బిజ్వార్, మండలం ఊట్కూర్, జిల్లా నారాయణపేట. ఇదివరకు మహబూబ్ నగర్ జిల్లా ఉండి ఇప్పుడు నారాయణపేట జిల్లాగా కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్రం. శ్రీ దేవి శరన్నవరాత్రులో జరిగే అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి శ్రీ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. తేదీ 3/10/2024 గురువారం శైలపుత్రి దేవిగా అమ్మవారిని అలంకరించి శతచండీ యాగము, 1,00,000 పుష్పార్చన జరుగును. తేదీ 4/10వ నెల 2024 శుక్రవారం అనగా 2వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణీ దేవిగా అలంకరించి శతచండీ యాగము, 1,00,000 బిల్వార్చన జరుగును. తేదీ 5/10వ నెల 2024 శనివారము చంద్రఘంటాదేవిగా అమ్మవారిని అలంకరించి శతచండీ యాగము, 1,00,000 కమలాలతో అర్చన జరుగును. తేదీ 6/10వ నెల 2024 ఆదివారము అమ్మవారిని కూష్మాండదేవిగా అలంకరించి శతచండీ యాగము, 1,00,000 తులసి దళార్చన జరుగును. తేదీ 7/10వ నెల 2024 సోమవారం అమ్మవారిని స్కందమాతాదేవిగా అలంకరించి శతచండీ యాగము, 1,00,000 ఫలార్చన జరుగును. తేదీ 8/10వ నెల 2024 మంగళవారం రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి 1,00,000 కుంకుమార్చన జరుగును శతచండీ యాగ సహిత. తేదీ 9/10వ నెల 2024 బుధవారము అమ్మవారిని కాలరాత్రి దేవిగా అలంకరించి శతచండీ యాగము, 1,00,000 పసుపు మరియు పసుపు కొమ్ముల అర్చన జరుగును. తేదీ 10/10వ నెల 2024 గురువారము
అమ్మవారిని మహాగౌరి దేవిగా అలంకరించి శతచండీ యాగము, 1,00,000 గంధార్చన జరుగును. తేదీ 11, 10వ నెల 2024 శుక్రవారము అమ్మవారిని సిద్ధిదాత్రి దేవిగా అలంకరించి శతచండీ యాగము, 1,00,000 కర్పూర అర్చన జరుగును. ఈ 9 రోజులు విశేషమైనటువంటి భజనలు, నాట్య ప్రదర్శనలు, అలాగే ప్రతిరోజు రాత్రి దాండియా, గర్భా నృత్యం కూడా ఉంటుంది. తేదీ 12/10/2024 శనివారం నాడు అమ్మవారి చీర మరియు లడ్డు ప్రసాదం ఇవ్వబడును. ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చు. ఇది ఎంతో అదృష్టమైనటువంటి ప్రసాదం. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము బ్రహ్మోత్సవాలు 2024 నిర్వహించువారు స్పిరిచువల్ సైంటిస్ట్ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురువు గారు. తేదీ 3, 10వ నెల 2024 గురువారం నుండి 12/10/2024 శనివారం వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. అంబాత్రయ క్షేత్రంలో విశేషమైన మంత్రదీక్ష ప్రదానములు, 1,00,000 కుంకుమార్చనలు, మహామహిమాన్విత యాగములు, అఖండ లక్ష్మి కటాక్షం ఇచ్చే పసుపు బండారు పూజ, ముగ్గురమ్మల సన్నిధిలో ఎన్నో వరాలనిచ్చే ఐశ్వర్య పూజ. తేదీ 10/10/10వ నెల 2024వ తేదీన తేదీ 10/10వ నెల 2024వ సంవత్సరం దుర్గాష్టమి నాడు సాయంకాలం 5 గంటలకు వేపాకు చలువతో మహా పసుపు బండారు పూజ ఉంటుంది అంబాత్రయ క్షేత్రంలో. మొదటి రోజు అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు చేస్తారు. అదే రోజు సాయంకాలం అమ్మవారికి శతచండీ పారాయణాత్మక హోమాలు, 1,00,000 కుంకుమార్చనలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కమలాలతో అర్చనలు, 9 రోజులు 108 అఖండ జ్యోతులు, 74 రకాల హారతులు ప్రతిరోజు, దేవి అష్టోత్తర శతనామ కలశాభిషేకాలు ప్రతిరోజు ఉంటాయి. ఈ అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి ఎన్నెన్నో అద్భుతాలలో ఈ దేవి శరన్నవరాత్రోత్సవాలు జరిగేటటువంటి ఈ కైంకర్యములు కూడా ఒక అద్భుతాలే. మొదటి రోజు 3వ తారీఖు రోజు అక్టోబర్ 3వ తారీఖు రోజు గురువారం ఉదయం 9 గంటలకు అంబాత్రయ క్షేత్రం నుండి పల్లకి సేవ బయలుదేరును. ఆ రోజు అమ్మవారు ఏడాదికొక్కసారి ఉత్సవమూర్తి లోపల ప్రవేశించి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఈ అద్భుతమైనటువంటి కైంకర్యములు, ఇట్టి పూజల్లో పాల్గొనటం మీ అదృష్టం, మీ సుకృతం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ జీవితానికి ముక్తి, పరమపదము, దివ్యత్వము, ఒక పరమ సోపానమైనటువంటి దైవానుగ్రహ సిద్ధి మీకు, మీ కుటుంబానికి పుణ్యాన్ని, పురుషార్థాన్ని ప్రసాదింపజేసుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాలలో మీరు భాగం పంచుకోవచ్చు. అమ్మవారి యొక్క కృపను మీరు గ్రోలవచ్చు. ఇక్కడ నిస్వార్థమైనటువంటి సేవలు జరుగుతూ ఉంటాయి. ఏ వస్తువుతో, ఏ వంకతోనైనా మీరు జగదంబల యొక్క సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ మధ్యలో మాకు కొన్ని ఫోన్లు వచ్చాయి. కొంతమంది వాట్సాప్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఏమని? స్వామీజీ, మీ వీడియో ఒకటి వచ్చింది, దాని మీద జ్యోతిషం చెప్పబడును అని చెప్పేసి ఏదో ఒకటి వస్తే మేము మా నంబర్కి ఫోన్ చేస్తే మేము స్వామివారి శిష్యులమని చెప్పారు, మేము డబ్బులు వేసామండి. డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదని చెప్పేసి ఒక 10-15 మంది నాకు ఫోన్ చేశారు. మేమైతే ఎవరిని ఫోన్ చేసి స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ చేసి ఈ నంబర్కి డబ్బులు వేయండి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. అయితే ఎవరు అటువంటి పనులు చేశారంటే కొంతమంది సోమరులుగా ఉండి నా వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న క్లిప్స్ను వాళ్ళ ఛానల్స్ లోపల అప్లోడ్ చేసుకొని దాని మీద వాళ్ళ ఫోన్ నంబర్లు పెట్టి జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పేసి చెప్తూ ఉన్నారట. దయచేసి వాటిని మీరు నమ్మకండి. అంబాత్రయ క్షేత్రంలో ఉన్నది ఒకే ఒక్క నంబర్ 7981511500. ఈ నెంబర్కు మాత్రమే మీరు ఏదన్నా 10 రూపాయలు పంపిస్తే అవి పీఠంలో వచ్చి చేరుతాయి, అమ్మవారి సేవలో భాగం పంచుకుంటాయి. రెండవ నంబర్ ఒకటి ఉంది, 9381614177.
ఈ 2 నంబర్లు తప్పిస్తే అంబాత్రయ క్షేత్రమునకు గాని, నాకు గాని వేరే ఏ నంబర్‌తో సంబంధం లేదు. ఈ 2 నంబర్‌లకు మినహా మీరు ఇంకా ఏ నంబర్‌కైనా డబ్బు పంపించినా, ఇంకేదైనా పంపించినా అది వేరే వాళ్ళకే చెందునేమో కానీ, పీఠానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ 2 నంబర్‌లే తప్పిస్తే మిగతా ఏ నంబర్ నా వీడియో మీద స్క్రోల్ అయినా, ఎవరైనా ఆ నంబర్‌లను పెట్టి జ్యోతిష్యం చెప్పబడును, ఇది చెప్పబడును, అది చెప్పబడునని మీతో డబ్బు తీసుకుంటే, అంబాత్రయ క్షేత్రానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరంటే ఎవరే వాళ్ళ ఎవ్ ఎవరైనా ఇటి గా ఎవరైనా ఇటువంటి మోసానికి పాల్పడవచ్చు. దయచేసి మీరెవరిని నమ్మొద్దు. ఎవరికి డబ్బులు పంపించవద్దు. మీ అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రేపు అంబాత్రయ క్షేత్రంలో ఇచ్చేటటువంటి దీక్షా ప్రదానముల గురించి, అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి విశేషమైన పూజలు, 74 రకాల హారతుల గురించి, 108 దివ్యమైన కలశాల యొక్క అభిషేకముల గురించి, అమ్మవారి యొక్క విశేషమైన మంత్రదీక్షల గురించి, దీక్ష నియమావళి గురించి, అలాగే అమ్మవారిని మొదటి రోజు మహాపసుపు బండారు పూజ గురించి, అమ్మవారి తొట్ల గురించి, దుర్గాష్టమి రోజు అమ్మవారి ముందు చేసేటటువంటి వేపాకు చలవ పసుపు బండారు పూజ గురించి, విజయదశమి రోజు అమ్మవారి చింతన చేసేటటువంటి పూర్ణాహుతి గురించి, అవభృత స్నానం గురించి, అన్నింటి గురించి రేపు సరళంగా వివరించి ఇంకొక వీడియో మాధ్యమంగా మీకందరికి తెలియపరుస్తాను. ఆ జగదంబల యొక్క కృపను పొందండి. ఈ కలియుగంలో మిమ్మల్ని అందరినీ పావనం చేయడానికే ఆ జగదంబ నా యందు ఇట్టి దర్శనములను తీసుకొచ్చిందని నేను త్రికరణ శుద్ధిగా, మనఃసంకల్ప శక్తి యొక్క సాక్షిగా ఆ జగదంబ యొక్క ఆజ్ఞగా నేను సెలవిస్తున్నాను. ఇందులో లోపాలు వెతక్కండి. ఇందులో భేదాన్ని చూడకండి. ఈ మధ్యల చాలామంది కొన్ని కొన్ని అసలు అవహేళనాత్మకమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. అసలు వాటిని చదవడానికే నాకు మనసు రావటం లేదు. మా పిల్లలే ఎంతో బాధపడుతూ వాటిని చదివి నాకు వినిపిస్తున్నారు. పని జేయడానికి చేతగాక ఏషమేసుకున్నాడని ఒగాయన అంటాడంట. ఇంకేదో అసలు రకరకాల కామెంట్లు పెడుతున్నారంట. చూడండి, నేను మీకు చేతులు జోడించి మిమ్మల్ని వినతితో నేను వేడుకుంటున్నాను. ఇక్కడికి క్షేత్రానికి మీరు రావడం, అమ్మను దర్శించుకోవడం, నాతో మాట్లాడడం అంతవరకు బాగుంది. తర్వాతకు మీ ఆలోచన స్థితికి, మీ యొక్క జీవన విధానానికి అది నచ్చకనో, మీకు ఇబ్బంది కలిగో ఏదో విధంగా మీరు ఇవల్ల చేస్తూ ఉన్నారు. దయచేసి అటు ఘాతుకానికి మీరు పాలు పడకండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ధర్మానికి ఎంతో చేటు. మాబోటి వాళ్ళు సమాజాన్ని క్రమబద్ధీకరించి, సమాజమును శ్రేయో మార్గంలో నడిపించి, సత్యమును, ధర్మమును, న్యాయాన్ని ప్రవేశింపజేయాలనడానికే మేము సాధువులమయ్యాం. బ్రతుకు తెరువు కోసం మేము స్వామీజీలం కాలేదు. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకొని మా యొక్క అస్తిత్వాన్ని, మా మనస్సును మీరు గాయపరచాలని చూడకండి. అందరికీ ఆ ముగ్గురమ్మల యొక్క కృపను ప్రసాదించి, ఆ జగదంబల యొక్క తోడును మీ వెంట ఉంచేటట్టుగా చూస్తానని ఆ శ్రీమాతలను సదా నేను వేడుకుంటాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.